ఒకసారి హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. సో వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. మొన్న బావాళ్ళ ఇంటికాడ పండగ జరిగింది కదా, అదేనండి పెళ్లి జరిగింది కదా. పెళ్లి తర్వాత ఫ్రైడే గాడ్ అంటారు కదా, శుక్లారం దేవునికి అయితే మేము పెట్టుకున్నాం. ఆడ పెట్టిరు మామయ్య వాళ్ళు. సో అక్కడ దుబ్బులైన వాళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళు ప్రాపర్ ఎక్కడ అంటే వీళ్ళు రాజలింగంపేట. సో ఇప్పుడు వేములవాడలోనే సెటిల్ అయ్యారు. ఇక్కడ వేరే వాళ్ళని రమ్మంటే ఇక టైంకి అయితే దొరకకపోతే ఏమైందంటే మేమే సరేలే మనమే చేద్దాం. ఇప్పుడు అన్ని నోములైన ఏవైనా అందుబాటులో లేకపోతే యూట్యూబ్లో సాంగ్స్ అట్లా పెట్టుకొని రాకపోతేనైతే చేసుకుంటున్నాం కదా, చేద్దాంలే అని అన్నాం. సరే మరి అని స్టార్ట్ చేయండి అని అన్నారు. ఇక చేద్దామన్నందుకు నాకే పెట్టిర్రు పని. సరే అని చేస్తున్నా. ఇక ఒక వ్లాగ్ తీసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మీతోటి కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుందని ఆ వీడియోని అయితే తీస్తున్నా. ఫస్ట్ అయితే ఓం అయితే రాసిన తర్వాత ఖాళీగా ఉంటుందని అటైతే ఇటు స్వస్తికి అయితే వేశాను. ఆ తర్వాత కూడా ఇట్లా బొట్టు టైపుగా పైన కింద పెట్టిన అది లాస్ట్లో అది వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. మీరు తర్వాత డెకరేషన్ మొత్తం ఎలా చేసాము ఏంటి అని చూసేటప్పుడు మీకు ఆ లైన్స్ అనేటివి కనిపిస్తాయి. ఏం లేదండి, జస్ట్ అక్కడ ఓం ఉంది కదా, ఓం పైన ఇట్లా మనం అడ్డనామాలు పెట్టుకుంటాం కదా, సో అట్లా 3 వస్తాయి. అండ్ కింద కూడా 3 వస్తాయి. అట్లా పెట్టిన తర్వాత ఇంకా కుండ గొర్రె జడతా ఎట్లా ఇచ్చింది, ఎన్ని తిప్పలు పెట్టింది, అసలు అవన్నీ అయితే నేను వీడియోస్ అయితే తీసాను అండ్ అప్లోడ్ చేస్తున్నాను. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ ఫైనల్లీ డెకరేషన్ ఈ ఓము అండ్ ఇక్కడ కింద వేసిన ముగ్గు అవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా బాగా చేద్దాం అనుకున్నాం కానీ ఏమంటారు మెరుపు అవన్నీ అయితే లేవు. సామాన్ తీసుకురావడానికి పోయిన వాళ్ళు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. సో కొన్నే తీసుకొచ్చిర్రు. సరే లీవ్ ఇట్ అనుకున్నాం. ఇక ఇవన్నీ అయితే స్టార్ట్ చేశాను. చెప్పాను కదా, ప్లీజ్ అండి సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఫుల్గానైతే చూసేయండి వీడియో. గిబ్బిందది అమ్మంది అట్టానే అనేది ఇక మౌనింది. ఒకసారి ఇటు చూడు చేసి గౌరవం చేసి పెట్టు. గౌరవం అంటే గది ఆమెకి చిటికితే కదా ముచ్చగా చిన్నగా గౌరమ్మ చేసేది కూడా తీయండి అన్నీ అటు అడిగి ఇటు ఫోన్ అడిగితే నింపుతాయి. పిండి పప్పు గంటే అంటే కూడా అదే అంటున్నాను, మాట్లాడదు అట్టుకుంటే ఈ కిందికి ఇట్లా పట్టే గీతలే మంచిగా కనిపిస్తుంది. చూస్తే తాత చూపెట్టారు. సరే అంటే సరే అన్నట్టు ఏమన్నా ఫ్లవర్ చేతి కొద్దిగా కిందికి పెట్టినది ఏం ఫ్లవర్ అంతే మరి. చిన్న కుండ కుండ అవసరం లేదు కదా, చిన్నదాన్ని మామిడాకు తీసుకురా మొత్తం అయిపోయిందా నీది పిన్ని ఇట్లా చూపెట్టు. అదొకటి మండ తీసుకురా చూడు కన్నయ్య సుఫిత్తున్నా దూరం మొన్న ఒక స్టాండ్ కొనుక్కున్నా. వస్త్రం కావాలి ఏమంటారు, వస్త్రం అంటే అమ్మ నేను చేస్తామా అదే నోము కడ పెట్టమా, నోము కడ పొడుగు తాడు మధ్య మధ్యలో కుంకుమ పెట్టి చేయరా, బిల్కుల్ చేయరా, అస్సలు చేయరా, ఒక్కొక్కరు చేయరా. ఓకే నెక్స్ట్ ఇంకా పట్టదు
ఇగో మేము కుంకుమ పూజ కూర్చుంటామని ఆయనతో వస్త్రం అవన్నీ పూజ రాసిండు. వస్త్రం అంటే ఏంటిది? అయ్యో ఎర్రద్దేవన్న కర్రద్దేవన్న వస్త్రం అని సాయండి. అయ్యో క్లాత్ అనుకున్నారా? ఏం కదా కొంచెం తట్టుకున్నట్టు వస్త్రం అంటే ఎర్రద్దేవన్న కర్రద్దేవన్న అని అడిగాడు. అక్కడ అనుకోయే ఆడేస్తాడు. నేనంత తెలుగు మంత్రాలు అక్కడ చెప్పు అని అన్నాను. ఓకేనా? ఇవి పెడతామంటే పసుపు కుంకుమ పెట్టాలి కానీ కుంకుమ పూజ ఎక్కడ చేసుకోమంటాడు. ఆడో పెద్దది ఇంత దొడ్డు చేసి ఇస్తాడు. మంచిగా పెట్టుకుంటాయి. వచ్చిందా? వస్త్రం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ బయట ఉంది కాబట్టి కొంచెం ఏర్పడనుకో ఇక్కడ ముగ్గులు నింపడానికి తెచ్చిండు. నాకు కవర్ కనబడ్డది. సాయి సాయి వచ్చే రజనీకాంత్ పట్టుకున్నాడు. ఎత్తుకోవాలి. దుబ్బని ఎత్తాడు అన్ని కలర్లు. ఇంకా అట్లా ఎత్తనే వస్తుంటుంది. అయ్యే వాళ్ళకి 8 వచ్చినాయి. 8 వస్తాయి. ఒకసారి 5 వస్తాం. అదే వస్తాయి. ఇట్లా 2 మళ్ళీ అదే వస్తాయి. పీట మీద కూడా వేయాలి. పీట మీద కూడా వేయాలి. పీటకు పసుపు పూయరా? అట్లనే ఉంటుందా? పసుపు పూజ ఉదించుకుంటే మంచిది కదనే. చెద్ది దాన్ని కూడా ఇచ్చుడేదా మౌనిక అందుతుంది కానీ అక్కది నీకు ఫోన్ పెట్టిమంటావా? సిలిండర్ ప్రతి మంగళం సిలిండర్ కడ ఎత్తారు. నేను కూడా ఎత్తాను. తండ్రి చక్కెర తండ్రి తేలేదా అవి ప్లేట్లు కనబడతలే చేతి. హలో ఎరగండి ఏమైందమ్మా? డీజే చూడు నువ్వు. వెరీ గుడ్. నువ్వు ఇలా వచ్చిన పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళ హాయ్ హాయ్ ఒక పెట్టాలి. దీపం ఎత్తే అది పోతే ఫ్యాన్ ఎత్తే దీపం పోతుంది. దీపం ఎత్తే ఫ్యాన్ పోతుంది. ఏమైతావు మరి ఇంకేదా మొన్న డాడీ పరిచయం చేసగా అన్నాడు హిమత్ నగర్. హిమ్మత్ నగర్ అని చెప్పిండగా నాకేమైతావు చెప్పాలి పెట్టిగా
బాబాయ్ రమ్మ నా కొడుకు పెట్టి అంటున్నావా అదేనే మూడో వెరీ గుడ్. హీరో అంతే మరి మీరిద్దరు పెట్టున్నారు కొత్త పెట్టి అతను పెట్టు ఫస్ట్ మీరు పెద్దోళ్ళు పెట్టేది పశువుకి అయ్యే నీ శక్తులు ఏవి అరే ఉన్నారు కదా లేకుండా భాగ్యం మూత్రం మనోడు ఉంటాయా ఉంటారా మీరు పెట్టండి అది పెట్టండి కాళ్ళకెట్టు ఫస్ట్ ముఖానికి ఎట్టి కాళ్ళకెట్టాలి ముఖానికి మన ముఖం ముందా కాళ్ళ ముందా కాళ్ళ అక్కడ ముఖం అవుతుంది అది కూడా అరే తీర్థం పోయి పట్టుకో దారం పట్టుకో తీర్థం పోయి ఆ గచ్చు మీద ఏది జారుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది తట్టుకొంత మీద నిల్చుండబెట్టు మంచిగా మొక్కుర్రు కదా దేవుణ్ణి రజనీకాంత్ గొర్రె కాళ్ళు మొక్కు మొక్కాలి మరి ఇంకా ఎత్తుకొని మొక్కాలి నువ్వు గొర్రెను వైట్ షర్ట్ ఐరన్ చేసుకున్నట్టున్నావు అని ఇడిచిపెడుతున్నా కానీ ఎత్తుకోవాలి వేరే షర్ట్ అయితే ఎత్తుకోమంటు దాని కాళ్ళ వెనక కాళ్ళ కాడ ఒకటే బావ వెనక కాళ్ళ కాడ ఒకటే మామయ్య ముంగటికో చిక్కది ఇవి చెప్పన ఆకలి అవుతుంది దాన్ని ఫోటో కూడా మొక్కిరా ఆరతికి ఇచ్చుడు ఎప్పుడే అంతేనా ఇయ్యు మీరు కొత్తలు మొక్కుతారట మిమ్మల్ని అవుతుంది మీరు ఒకసారి మొక్కుతున్నారు కొత్తలు మొక్కిరు ముసలలో చూస్తుంది ముసలలో లాస్ట్ టైం పోయిరు మరి కళ్ళు నీళ్ళు తిరుగుతానే గిట్ల ఇట్లా వస్తుంది డిజైన్ నచ్చలేదా అయ్యో నేనే వేసిన అడ్జస్ట్ చేసుకో కొంచెం మొక్కలు మంచిగా ఎత్తారు కొబ్బరికాయ కొట్ట కొబ్బరికాయ కొట్టడానికి శంభులు పెట్టాలి మొక్కినావా ఆరుగురు మొక్కురే పోతుంది అంటే పోతే లెగెత్తన్రో కాదు సంగం అయిపోయింది
దుర్గమ్మ కాడ కూడా కొడతాం అక్కడికి అక్కడికి దిగిపోతుంది అది మొత్తుకోవడానికి ఇది లేదు చూడలేదు తిరగండి చూసుకుంటుందేమో ఇల్లు అంతా చూసుకోండి. కొన్ని పక్కల పొంటి కూడా ఇస్తాయి. వాళ్ళ దిక్కు తిరిగే ఇస్తుంది కావచ్చు అది. మొక్కు కానీ జేజ మొక్కే మొక్కు జేజ మొక్కు. అయ్యో అయ్యో ఇచ్చేసాయి 1 2 ఈ అప్పాలి వాళ్ళకి ఇట్లా వేసిర్రు దొడ్డు చేసిర్రు చుట్టపట్టారు అమ్మకి పట్టుకో. ఏనా ముట్టద్దురా ముట్టదా జేజ. అయ్యో చింగులు ఇప్పకు పాప పోదమ్మా పోదమ్మా. కొడతాను బాబా అక్కడ అప్ప చూద్దాం అప్ప కూర తీసుకోవద్దా కిందికే కానీ తెచ్చడం ఇది పక్కకు గాకులలో సో ఇక చూసిర్రు కదా ఫైనల్గా మొత్తం జడతనైతే ఇచ్చింది. మటన్ అయితే కొట్టిర్రు, అండిర్రు, పోషమ్మ కాడిది అండ్ ఇక్కడిది. ఇక మంచిగా అయితే అందరం తిన్నాం. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.